హాయ్ ఫ్రెండ్స్, నేను స్వరూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప అప్డేట్స్. మొన్న సంక్రాంతికి మేము ఒక 3 రోజుల ట్రిప్ అలా వెళ్ళొచ్చాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం, అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, చెల్లి వాళ్ళు, తమ్ముడు అందరం కలిసి అలా ప్లాన్ టూర్ చేసాము. అదేంటంటే బ్రహ్మంగారి మఠం, ఇంకా మహానంది, యాగంటి, అహోబిలం ఇలా అలా అనుకున్నాము. అందరం కలిసి వెళ్ళాము. ఒక 2 కార్లలో వెళ్ళాము అందరం. సో ఇది మా ఇంటి దగ్గర నుంచి, అపార్ట్మెంట్ దగ్గర నుంచి ఏదో చిన్న వ్లాగ్ తీసాను అలాగా. చూడండి, బాగుంది, సరదాగా గడిచింది ట్రిప్. మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం, మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో గుంటూరు నుంచి బయలుదేరాము. ఫస్ట్ వెళ్ళటం బ్రహ్మంగారి మఠం అనమాట. సో బ్రహ్మంగారి మఠం బయలుదేరాము. స్టార్టింగే 9 అయినట్టుంది ఇంటి దగ్గర నుంచి, 8:39 అవ్వచ్చు. సో బ్రహ్మంగారి మఠమే బయలుదేరాం అనమాట. అలాగా ఇదేంటంటే అలా రోడ్ బాగుంది, సో అది అలా తీసాను చిన్నది. అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక ఊరు ఉంది, అది ఏంటంటే శివాలయం. అది మంచి ఫేమస్ అంట, కర్నూలు డిస్టిక్ వైపు. సో అక్కడికి బయలుదేరాం అనమాట. ఫస్ట్ అక్కడ ఆగాము. అది శివాలయం, ముక్తిగుండం ఆ ఊరు పేరు. చిన్న ఊరు, అసలు ఎంత బాగుందో అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ముక్తిగుండం అని ఉంది, అక్కడికి వెళ్ళాం అనమాట. ఇదిగోండి, ఇదే ఆ ప్లేస్ అనమాట. సో ఇక్కడ శివుడి విగ్రహం ఉంది, శివాలయం అనమాట ఇదంతా. అసలు అది చూసారా ఎంత బాగుందో, ఆ చుట్టూ ఆ ప్లేసెస్. అది అసలు ఇంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి అనిపించింది నాకైతే. ఇంత అందమైన ప్లేసెస్ మన ఆంధ్రాలోనే ఉన్నాయంటే సూపర్ కదా. సో ఇవన్నీ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అసలు. ఇవన్నీ మా తమ్ముడు, మా చెల్లి, మా మరిది, మా నాన్నగారు వాళ్ళు ఇది ఇలా ఎంజాయ్ చేస్తాం బాగా. ఇవన్నీ వాయిస్ తీద్దామంటే బాగా సౌండ్ ఎక్కువగా ఉంది, గాలి బాగా వస్తుంది, నాయిస్లా ఉంది, మంచిగా రాలా ఈ వాయిస్. అందుకనే నేను ఇలా మీకు చెప్తున్నాను. చుట్టూ చాలా బాగుంది, ఒక్కసారి చూడండి కదా. ఒక పిక్నిక్ స్పాట్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఇంత అందమైన ప్లేసా దేవుడా, చాలా బాగుంది అసలు. ఇది ఒక పెద్ద మర్రి చెట్టు. మా చెల్లి అల్లరి పిల్ల. మీరందరూ కూడా కర్నూలు డిస్టిక్, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఆల్రెడీ. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక అటువైపు ప్లేసెస్కి వెళ్తే కనుక ఈ ముక్తిగుండం ప్లేస్కి మాత్రం వెళ్ళండి. మీరు చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత బాగుందన్నమాట ఈ టెంపుల్. ఇది అసలు అక్కడ ఏం లేవు, అది ఒక చిన్న విలేజ్. వస్తూ ఉంటే చిన్న ఇళ్ళు కనిపించాయి. మేము లోపలికి వచ్చాం అన్నమాట. చాలా కొండపైకి ఇలా వస్తే కానీ ఇంత పెద్ద టెంపుల్ కనిపించింది. అక్కడ ఆ టెంపుల్ తప్ప మరేది లేదు. అంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి శివాలయం అన్నమాట, పెద్దది. అది కాక ఇది మంచినీటి కోనేరంట, ముక్తిగుండంలో టెంపుల్ దగ్గర ఉందన్నమాట, టెంపుల్ పక్కన. సో అందులో కాళ్ళు ఏం పెట్టకూడదు, జస్ట్ వాటర్ చల్లుకోవాలంతే తల మీద. సో మేమందరం చల్లుకున్నాం. అండ్ పక్కన ఇది మా చెల్లి కూతురు. ఇదిగోండి, చూసారా టెంపుల్ ఇట్లా ఉంటుంది, చాలా బాగుంది కదా. అందరూ అయితే వెళ్ళండి, అసలు మీరు ఫస్ట్ చాలా సాటిస్ఫై అవుతారు, ఎంత మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు అసలు. ఇది కోనేరు. సో ఇంకా స్నానాలేం కాదు, జస్ట్ కాళ్ళు కడుక్కొని తల మీద నీళ్ళు చల్లుకున్నాం అంతే. మా అమ్మ, మా పిన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. కానీ బాగుందండి, అందరూ చూడాల్సిన ప్లేస్ అన్నమాట. సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.
మొత్తానికి ఇలాగ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాము, ఇంట్లోనే వండి తీసుకొచ్చుకున్నాం అనమాట. సో మంచి టెంపుల్ దొరికింది అండ్ అక్కడ వాతావరణం అది బాగుంది. అలాంటి చోట భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా. సో అక్కడ చక్కగా ఆ చెట్టు కింద కూర్చున్నాము, భోంచేసాం అనమాట. వంకాయ కర్రీ, టొమాటో పప్పు, టమాటా చట్నీ, రైస్ ఇలా తెచ్చుకున్నాము. చక్కగా అందరం కూర్చొని తిన్నామన్నమాట. తిన్నది మాత్రం తీయలేదు చిన్న పంతులు గారు. ఈ కుక్క అలా అలా తిరుగుతుంది, దానికి కూడా భోజనం పెట్టాము.